ప్రార్థనే పరిస్థితులు మార్చగలిగేది. మీ ప్రార్థనలు ప్రస్తుతం మీరు ఎదుర్కొన్న పరిస్థితులు మార్చగలవని మీకు తెలియాలి. ఇశ్రాయేలును నాశనం చేయకూడదని మోషే దేవునికి మధ్యవర్తిత్వం వహించిన వృత్తాన్ని చూడండి. మోషే దేవునికి తన వాగ్దానం గుర్తు చేస్తున్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నీవు చేసిన వాగ్దానం గుర్తించుకో. ఒకరోజు వారికి ఆకాశంలో నక్షత్రాలు ఉన్నంత మంది వారసులు ఉంటారని, మీరు వారికి భూమి ఇస్తారని వాగ్దానం చేశారు. కాబట్టి ప్రభు వాళ్ళని నాశనం చేస్తానని హెచ్చరించినప్పుడు ఆయన తన మనసు మార్చుకునేలా మోషే చేశాడు. వారిని బ్రతికించాడు. తన ప్రజల జీవితాల కోసం తన మోకాళ్లపై చేతులు పైకెత్తి కన్నీళ్లు పెట్టుకొని తన అంగిని చింపి యాకోబులా కుస్తీ పడ్డాడు. ఎలా ప్రార్థన చేశాడో గమనించండి. దేవుడు చేసిన ఒడంబడిక వాగ్దానాల్ని దేవునికి గుర్తు చేశాడు. వాక్యం మీద నిలబడ్డాడు. దేవుని దృష్టిని ఆకర్షించే మీ అవసరాలకు ఆయన ప్రతిస్పందించేలా చేసేది ఏదైనా ఉంటే అది ఆయన వాక్యంపై ఆధారపడమే. వాక్యం ఎల్లప్పుడూ దేవుని చిత్తం. దేవుని వాగ్దానాలకు అనుకూలంగా మీ మనసును మార్చుకోండి.